ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన శ్రీశాంత్ సహా ముగ్గురు క్రికెటర్లు నేరం అంగీకరించారు. విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చండీలానే కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. జట్టులోని మరికొంతమంది ఆటగాళ్లతో చండీలా బుకీల తరఫున బేరాలు సాగించినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు ఫిక్సింగ్ కుట్రలో క్రికెటర్లను లాగడానికి బుకీలు అమ్మాయిలను ఎరగా చూపారని పోలీసులు ధృవీకరించారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టైన క్రికెటర్లు పోలీసులకు కీలక సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టైన శ్రీశాంత్, చండీలా, అంకిత్ తమ తప్పును ఒప్పుకున్నారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు. నేరాన్ని అంగీకరించడం తప్ప వారికి వేరే మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. నిందితులు నేరానికి పాల్పడ్డట్లుగా తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని, వారికి తప్పకుండా శిక్ష పడుతుందని నీరజ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఫిక్సింగ్ ఉచ్చులో క్రికెటర్లను దింపడానికి బుకీలు అమ్మాయిలను ఎరగా వాడినట్టు తెలుస్తోంది. శ్రీశాంత్, అతడి మిత్రుడు జిజోను అరెస్టు చేసిన సమయంలో వారు అమ్మాయిలతో ఉన్నారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు. అమ్మాయిలను ఎరగా వేసి ఆటగాళ్లను ఫిక్సింగ్ కు పాల్పడేలా చేశారన్న వార్తలకు నీరజ్ కుమార్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. చండీలా సహాయంతో శ్రీశాంత్, చవాన్, సిద్ధార్థ్ త్రివేదితో పాటు మరో ఇద్దరు విదేశీ క్రికెటర్లు బ్రాడ్హాగ్, కెవిన్ కూపర్ ను ప్రలోభ పెట్టేందుకు బుకీలు ప్రయత్నించినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే సిద్ధార్థ్, బ్రాడ్హాగ్, కెవిన్ కూపర్ ఫిక్సింగ్ ఒప్పందాన్ని తిరస్కరించారని సమాచారం. మ్యాచ్లు ఓడిపోతున్నప్పటికీ ఇంత డబ్బు ఎలా వస్తోందని చండీలాను అతని భార్య ఫోన్లో ప్రశ్నించగా డబ్బు జాగ్రత్తగా ఉంచమంటూ చండీలా జవాబిచ్చిన సంభాషణను ఢిల్లీ పోలీసులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో చండీలా ప్రధాన నిందితుడయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ పై పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినప్పుడు క్రికెటర్లు శ్రీశాంత్, చవాన్, బుకీ అమిత్ సింగ్ కంటతడి పెట్టుకున్నారని సమాచారం. విచారణలో మరికొందరి ఆటగాళ్ల పేర్లు బయటకు వచ్చినప్పటికీ పూర్తిస్థాయి దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన ముగ్గురు క్రికెటర్లు నేరాన్ని అంగీకరించారన్న పోలీసుల వ్యాఖ్యలను నిందితుల తరపు న్యాయవాదులు ఖండించారు. అత్యంత లోతైన కుట్రలో భాగంగా క్రికెటర్లపై తప్పుడు అభియోగాలు మోపి ఇరికించారని వారు ఆరోపించారు. శ్రీశాంత్ అమాయకుడని, ఢిల్లీ పోలీసులు తప్పుడు సమాచారంతో పొరపాటుగా అరెస్టు చేశారని అతని తరపు న్యాయవాది దీపక్ ప్రకాష్ తెలిపారు. He's never committed any crime. He is not involved in this. He is completely innocent. He never talked to any bookies. He never received any money. He have no connection with any person involved in this case. Who are people are connected to Jiju? He have no idea at all. If there is any connection, if there is any connection with Jiju and these people, that may be the reason for his arrest. Case were also given provided in the sport service women. Is it true? This is all baseless and absurd things they are saying. స్పాట్ ఫిక్సింగ్ కు సంబంధించి రాహుల్ ద్రవిడ్, రాజస్థాన్ రాయల్స్ యాజమానులు రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిని విచారించబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. బుకీలను విచారించే క్రమంలో బయటకు వచ్చిన మరికొందరు క్రికెటర్ల పాత్రపై దర్యాప్తు జరుపుతామని తెలిపారు. నిందితుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఈ సీజన్లోని మరికొన్ని ఐపీఎల్ మ్యాచ్లను ఢిల్లీ పోలీసులు విశ్లేషించనున్నట్లుగా తెలుస్తోంది.